రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో పనిచేస్తున్న 40 మంది ఐకేపీ వీడీఏలను పర్మనెంట్ ఉద్యోగులుగా చేసి వారికి కనీస గౌరవ వేతనంగా 20,000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర అరుణోదయ కళాకారుల సంఘం గౌరవాధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. ఈ మేరకు వేములవాడ ఎంఆర్ఓ కార్యాలయం ముందు గత 12 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా చాలీచాలన వేతనంతో పనిచేస్తూ అధికారుల సూటిపోటి మాటలకు గురవుతున్నారని అన్నారు. వేములవాడలోని ఐకేపీ విఓఎస్ వీళ్ళు గౌరవ వేతనం కాదు, మాకు జీతాలు కావాలి, మేము చేస్తున్న పనికి అంటే మా పనికి తగ్గ మా శ్రమకు తగ్గ వేతనం మాకు కావాలి అని కోరుతున్నారు. ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండ్. ఒక్కొక్కరు 25 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం అంతా తిరగాలి, మొత్తం సేకరణ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఏ అంశంలో ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వీళ్ళే బాధ్యత తీసుకొని అన్ని చేసి పెట్టాలి. పైగా మళ్ళీ ఎక్కడ ఏదో కొద్దిగా తేడా వచ్చినా మాటలు పడడం అనేది కూడా పరిపాటు అయిపోయింది వీళ్ళకి. గతంలో సీతక్క గారిని కూడా కలిశామని వీళ్ళు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా వీళ్ళ స్టేట్కు సంబంధించినటువంటి కొంతమంది రిప్రజెంటేషన్గా వెళ్లి కూడా కలవడం అనేటువంటి జరిగిందని చెప్తున్నారు. సీతక్క గారు మేము తప్పకుండా మీకు న్యాయం చేస్తామని మాటిచ్చారని చెప్తున్నారు. సీతక్క గారు, మా వైపు నుంచి కూడా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా మంది మహిళలు వీళ్ళంతా కూడా అంతా తిరిగి వీళ్ళంతా కూడా తిప్పకాయ అయిపోతున్నారు. 20-25 ఏళ్ల నుంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా అదే 5,000 జీతానికి పనిచేస్తున్నారు ఇప్పటికీ. పైగా పై అధికారుల మాటలు కూడా సూటిపోటి మాటలకు కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్లకు న్యాయమైనటువంటి డిమాండ్ ఇది. 20,000 అనేటువంటిది న్యాయమైన డిమాండ్. 20,000 వేతనం అనేటువంటిది వాళ్లకు తప్పనిసరిగా చేకూరేలా ప్రభుత్వం వెంటనే స్పందించి అందులో సీతక్క గారు పెద్ద మనసు చేసుకొని తప్పనిసరిగా వీళ్లకు న్యాయం జరుగుతుందని ఆవిడ ఆలోచిస్తున్నారని నేను కోరుకుంటున్నాను. నా వైపు నుంచి కూడా సీతక్క గారికి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. జై తెలంగాణ.